హలో, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో తమిళనాడులో సమీకరణలు ఈక్వేషన్స్ మారిపోయి ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందా? వినండి చెప్తాను. నెంబర్ 1, ఢిల్లీ ప్రజలకి కేజ్రీవాల్ అంటే చాలా క్రేజ్, చాలా ఇష్టం. దీన్నే మనం సైకోఫాన్సీ అంటాం. అంటే ఆ మనిషి ఎంత కరప్షన్లో ఊబిలో దిగిపోయి ఉన్నా, ఎంత కరప్షన్ ఛార్జెస్ ఉన్నా, ఎంత అవినీతి బాహాటంగా చేసినా కూడా వాడంటే ఏదో ఒక అభిమానం ఉంటుంది. ఇది ఒక కరిష్మా. సో ఈ కారణం చేతనే బీజేపీ ఇవన్నీ గ్రహించి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో గల్లీ తిరిగారు. వీళ్ళు కూడా వరాలు గుప్పించారు. కానీ చదువుకున్న విద్యావంతులైన మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా కేజ్రీవాల్ని తిరస్కరించడం మొదలెట్టారు. అప్పటికే తెలుసు, కానీ ఓడించడం అంత సులువు కాదని బీజేపీకి తెలుసు. సోనియా గాంధీకి కేజ్రీవాల్ మీద ఉన్న కోపాన్ని ఆసరాగా తీసుకొని, అయితే బీజేపీకి కలిసి వచ్చింది ఏమిటో తెలుసా అండి? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమి ఏర్పడకుండా ఎవరికి వారు పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. ఇది అందరూ ఒప్పుకుంటున్న విషయం. కానీ ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. నేను అనుకునేది ఏమిటంటే, బీజేపీ చాలా క్లెవర్గా, అంటే చాలా చాకచక్యంగా కాంగ్రెస్తో రహస్య మంతనాలు పెట్టి మన పోటీ లేకుండా, అంటే కూటమి ఆప్తో కూటమి కాకుండా జాగ్రత్త పడి ఫలితం పొందింది. యాక్చువల్గా వీళ్ళ ఎఫర్ట్స్ అన్నమాట. వీళ్ళు చేసింది. కాంగ్రెస్ కూడా లొంగిపోయింది. ఏం కారణం ఏంటో తెలియదు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఈ కూటమికి 40 సీట్ల దాకా ఖచ్చితంగా వచ్చిండే. అసలు రహస్యం ఏమిటంటే, సోనియా గాంధీకి కేజ్రీవాల్ మీద పగ, రివెంజ్. 2024 ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అది టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, ఈ మూడు పార్టీలు కలిసి కూటమి వల్లనే వైఎస్ఆర్సీపీ జగన్ ఓడిపోయారు. ఎవరికి వారే పోటీ చేసి ఉంటే స్లైట్గా అడ్వాంటేజ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ అంటే జగన్ మళ్ళీ గెలిచి ఉండేవాడు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. సో నా విశ్లేషణ ఏమిటంటే, ఇది గ్రహించిన బీజేపీ ఏదో విధంగా కాంగ్రెస్ ఆప్ కూటమి కాకుండా చేసింది. దీన్నే మన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపుతుంది. బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కూడా చాలా వరకు కరెక్ట్. బీఆర్ఎస్ ఈ ఆరోపణ చేయడంలో 100% నిజం ఉంది. కేజ్రీవాల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలకు దీన్నే సైకోఫాన్సీ అంటారు. ఈ సైకోఫాన్సీ వల్లనే కేజ్రీవాల్ బలపడుతూ వచ్చాడు. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా అతను గెలిచే అవకాశం ఎక్కువ ఉండటం వల్లనే బీజేపీ చాలా భయపడింది. అంటే ఢిల్లీలో గనక ఆప్ మరియు కాంగ్రెస్ కూటమి ఏర్పడి ఉంటే బీజేపీ వ్యతిరేకులు, ఆప్ వ్యతిరేకులు, కాంగ్రెస్ ప్రేమికులు ఈ ముగ్గురు కలిసి ఈ ఆప్ కాంగ్రెస్ కూటమి వేస్తుండేవారు. ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమి లేకపోవడం వలన బీజేపీ వ్యతిరేకులు కూడా బీజేపీకి ఓటు వేయాల్సి వచ్చింది. ఆప్ వ్యతిరేకులు కూడా బీజేపీకి ఓటేశారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది తమిళనాడులోని అన్నామలై మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో నేను చెబుతాను. ఇప్పటి వరకు మోదీ గారు, షా గారు అన్నామలైని కన్విన్స్ చేస్తూనే వస్తున్నారు ఏడీఎంకేతో కూటమి పెట్టుకోమని. ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అంత ఉండదు. ఇంకా వాళ్ళు ఎగిరి గంతేస్తూ ఉంటారు. ఎవరు? బీజేపీ, మోదీ గారు. ఏమని? ఎంకేతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఘన విజయం వస్తుందని వాళ్ళ ఉద్దేశం ఇంకా బలపడిపోయింది. అందువల్ల అన్నామలై మీద విపరీతమైన ఒత్తిడి చేస్తారు. కానీ అన్నామలై ఏడీఎంకేతో చేరడు. ఎందుకు? ఒకవైపు డిఎంకేని విమర్శిస్తూ డిఎంకే అవినీతిని ఎండగడుతూ అన్నామలై అదే సమయంలో అంతే అవినీతిపరమైన ఏడీఎంకే పార్టీతో ఎలా చేతులు కలపగలరు? అంటే ఇప్పుడు జనం క్వశ్చన్ చేయరా? అందువల్ల ఇది సాధ్యం కాని విషయం. ఒకవేళ అన్నామలైని పక్కన పెట్టి బీజేపీ ఒంటరిగానే ఏడీఎంకేతో కలిసి పోటీ చేస్తే ఓటమి తప్పదు. డిఎంకే మళ్ళీ గెలుస్తుంది. అంటే ఢిల్లీ మంత్రం తమిళనాడులో పనిచేయదు. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే పార్టీ మీద అంతగా యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్ లేదు.